జనాభా దామాషా ప్రకారం బీసీలకు దక్కాల్సిన వాటా కోటాపై నిరంతరం బీసీ పోరాటం జరుగుతూనే ఉంటుందని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. శనివారం ఆయన వేములవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా అఖిలపక్షంతో కలిసి చట్టబద్దమైన రిజర్వేషన్ల అమలుకు కేంద్రంతో రాజకీయ పోరాటం చేయాలన్నారు. కేంద్రాన్ని రాష్ట్రపతిని గవర్నర్లను ఒప్పించి రాజ్యాంగబద్దంగా షెడ్యూల్ 9 లో చేర్పించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలోనే ప్రభుత్వం ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. 56% ఉన్న బీసీ జనాభా ప్రకారం రావాల్సిన వాటా కూడా లభించే వరకు బీసీల ఐక్యమత్యంతో పోరాడుతూనే ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పొలాస నరేందర్, నాయకులు రామస్వామి గౌడ్, రవీందర్, సాయికృష్ణ, నాగరాజు, నర్సయ్య, దేవయ్య, రాములు తదితరులు ఉన్నారు. రాష్ట్ర బీసీ జనాభాలో జనాభా దామాషా ప్రకారంగా బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగపరంగా రావాల్సిన వాటా కోటా చట్టబద్ధంగా, శాస్త్రీయంగా పటిష్టవంతమైన జీవోలు ఇచ్చి వాటి అమలు జరిగేలాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సాధికారత సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాము. బీసీలకు రాజకీయంగా, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంలో రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని చేపట్టి బీసీలు 56.36% ఉందని అధికారికంగా తేల్చి అసెంబ్లీలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షం ఏకగ్రీవంగా బిల్లు నంబర్ 3, బిల్లు నంబర్ 4 ద్వారా మరి కేంద్రానికి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించడం జరిగింది. అవి కేంద్రంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉండడం వల్ల మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని, పురపాలక చట్టాన్ని సవరిస్తూ మరొక ఆర్డినెన్స్ తీయడం జరిగింది. మరి అట్టి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద, కేంద్రం వద్ద పెండింగ్ ఉండడం వల్ల మరి సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని నిబంధనలు ఉండుట్లా మరి సుప్రీంకోర్టు నిబంధనలను మినహాయిస్తూ సవరించడానికి వరకు జీవో 9 ద్వారా 42% రిజర్వేషన్లను బీసీలకు కల్పిస్తూ షెడ్యూల్ జారీ చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి 42% రిజర్వేషన్లతో జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదంటూ బీసీ వ్యతిరేకులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఆశ్రయించడం జరిగింది. మరి రాష్ట్రంలో హైకోర్టును, కేంద్రంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి బీసీకి వ్యతిరేకంగా రిజర్వేషన్లు అమలు జరగకుండా స్టే తీసుకొచ్చి ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేయించడం వెనుక మరి చాలా కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయని బీసీ సంఘం ఖండిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోకుండా అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో, సమన్వయంతో, సమాలోచనతో మరి న్యాయ పోరాటం కోర్టుల ద్వారా చేయాలని, రాజకీయంగా రాష్ట్రపతిపై, కేంద్రంపై, గవర్నర్పై పోరాటం చేయాలని, అవసరమైతే ఢిల్లీని దిగ్బంధించైనా కానీ మరి బీసీ బిల్లులను చట్టబద్ధంగా, శాస్త్రీయంగా అమలు జరిగేలా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాం. 92లో బిందేశ్వరి మండల్ కమిషన్ రిపోర్టు మేరకు విపి సింగ్ నాటి ప్రధాని గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కనిపిస్తే వాటిపై కూడా కోర్టుకు పోయి 2 సంవత్సరాల పోరాటం తర్వాత 1992లో అవి అమలు జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 396 జీవో ప్రకారంగా 34% రిజర్వేషన్లను ఇస్తే వాటిని కూడా బీసీ వ్యతిరేకులు కోర్టు ద్వారా రద్దు చేయించారు. మరి నేడు రేవంత్ రెడ్డి సర్కార్ జీవో నంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్లను కనిపిస్తే మరి వాటిని కూడా రద్దు చేయించడం చాలా బాధాకరం. మరి రాష్ట్ర జనాభాలో 56.33% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అనేటివి చాలా తక్కువ. మరి ఇట్టి విషయంలో ఎవరు వ్యతిరేకించవద్దని బీసీ సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పులాస నరేందర్ గారి అధ్యక్షతన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు గత 2-3 రోజుల నుంచి వారం రోజుల నుంచి కూడా బీసీలంతా ఎంతోమంది ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు పోరాటం? ఏదైతే రాహుల్ గాంధీ 42% కులగణలో చేసి రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఇవ్వాలని ఒక తీర్మానం చేసింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి వారి సహచర మంత్రివర్యులందరూ కూడా ఈ కులగణన చేసి 42% రిజర్వేషన్ను మరి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. మరి ఈరోజు మరి ఏదైతే కొంతమంది ఉన్నత వర్గాలు దానిలో పేర్లు కూడా చెప్తాను. మరి ఈరోజు బీసీలు చైతన్యవంతం అవుతున్నారు. రేపు పొద్దున రాజ్యాధికారంలో రేపు కేంద్ర ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన మరి బీసీలకు పెద్దపీట వేస్తుందని చెప్పి ఎలా అయినా కూడా వెనుకగా నెట్టేయాలనే ఉద్దేశం కొద్దీ కాపులు ఎప్పుడు కూడా బీసీలందరికీ పెద్దన్న పాత్ర వహించే రైతు వ్యవసాయ కుటుంబం. మేము 1931 నుంచి అప్పటి నుంచి కూడా మేము నిజాం కాలం నుంచి కూడా మేము మునురు కాపులం బీసీలమే, ఎప్పుడు కూడా మేము బీసీలమే. మీరేదో ఇద్దరు కలిసి మీరు చెప్పి సోషల్ మీడియాలో చెప్పినంత మాత్రాన మునురు కాపులు ఓసీలు గారు బీసీలలో చైతన్యం వచ్చింది. 136 కులాలు అన్నీ కూడా ఈరోజు బలంగా ఉన్నాము. ఈరోజు ఒకటే మీరు తెలియజేసేది, ఎవరు బీసీ సంఘాల్లో ఉన్నా అందరూ రేపు పొద్దున రిజర్వేషన్ పరంగా కానీ స్థానిక ఎన్నికల్లో కానీ రేపు పొద్దున ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యులను గెలిపించుకునే విధంగా మనం కృషి చేయాలి, అందరం కలిసిమెలిసి ఉండాలని కోర్చు మరి ప్రెస్ మీట్ కార్యక్రమంలో వచ్చిన నా బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ